తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. ఓం శ్రీ గురుదేవ దత్త. జటాధరం పాండురంగం శూలహస్తం కృపానిధిం సర్వరోగహరం దేవం దత్తాత్రేయం అహం భజే. ఈరోజు గురు పౌర్ణమి. అంటే గురువు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా గురువు ఉంటే వాళ్ళ జీవితమే ఒక వెలుగు మార్గంలో నడుస్తుంది. గు అంటే అంధకారము, రు అంటే అంధకారాన్ని తొలగించేది. ఆయనే గురు, ఆయనే సద్గురు. ఈరోజు శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం నిజాంపేట్లో గురు పౌర్ణమి ఉత్సవాలు అంగరంగ వైభోగంగా జరిగాయి. ఉదయం నుంచి దత్తాత్రేయ స్వామి పాదుక అభిషేకము, తర్వాత దత్తాత్రేయ స్వామి అఘోర పాశుపత హోమము. అఘోర పాశుపతాస్త్రం అంటే అదొక అస్త్రంలా పనిచేస్తుంది. ఆ హోమం జరిగింది. అలాగే ఇప్పుడు స్వామికి నేరేడు పళ్ళతో ఫలాభిషేకం, అంటే ఏ ఋతువులో ఏ ఫలాలు వస్తాయో ఆ ఫలాలు భగవంతుడికి సమర్పించడం వల్ల మన కోరిన కోరికలు నెరవేరటమే కాక మనకి ఆ ఫలాలకి కూడా గ్రహాలతో సంబంధం ఉంటుంది. అలాగే ఈ నేరేడు పండు ఫలంతో చేయటానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఎవరికైతే శనిగ్రహ బాధలు ఉన్నాయో ధనస్సు రాశి వాళ్ళు, మేషరాశి వాళ్ళు, మీనరాశి వాళ్ళు, సింహరాశి వాళ్ళు, ఏ రాశుల వాళ్ళకి ఈ శనిగ్రహ బాధలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈ నేరేడు ఫల అభిషేకం చేయటం వల్ల ఈ శనిగ్రహ దోష నివారణ జరుగుతుంది. అలాగే రాహు కేతు దోష నివారణ కూడా జరుగుతుంది. అలాగే నేరేడు ఫలము శ్రీకృష్ణుడికి ఎంతో సంబంధం ఉంటుంది. అలాగే శ్రీరామచంద్రమూర్తి కూడా వనవాసంలో ఉన్నప్పుడు నేరేడు ఫలాలు పెట్టి ఆయన స్మరించుకొని ఇది దేవత ఫ్రూట్ అని అనుకునేవారు. అంటే ఈ ఫలాల్లోనే దేవతా ఫలం అని కూడా అంటారు నేరేడు పండుని. ఈ నేరేడు పండు భగవంతుడికి సమర్పించి మనం ప్రసాదంగా స్వీకరిస్తే మన ఒంట్లోని నీరసం తొలగుతుంది, మనకి శక్తి కూడా వస్తుంది, తిరిగి శక్తి కూడా వస్తుంది. ఈ నేరేడు ఫలము భగవంతుడి దగ్గర పెట్టి మనం ప్రసాదంగా స్వీకరించడం వల్ల మనకి పునర్శక్తి వస్తుంది, ఒంట్లో శక్తి కూడా వస్తుంది. అందుకే ఈరోజు స్వామికి నేరేడు ఫలాభిషేకము. మన యొక్క శక్తి తిరిగి వచ్చేదే నేరేడు ఫలాభిషేకం. అందుకే ఇప్పుడు స్వామికి నేరేడు ఫలాభిషేకం జరగబోతుంది. అలాగే సాయంత్రము భజన, స్వామి యొక్క నామస్మరణ, స్వామి యొక్క సంకీర్తనలు కూడా పాడబోతున్నాము కాసేపట్లో. ఇక రేపు గురువారం పురస్కరించుకొని గురు పౌర్ణిమ ఉత్సవాలు రేపు కూడా జరుగుతాయి. రేపు ఉదయము కాసేపు స్వామి యొక్క మెడిటేషన్ ధ్యానంలో కూర్చుంటాము. స్వామి యొక్క నామస్మరణ, అక్కడ నామస్మరణ కూడా జరుగుతుంది. తర్వాత సత్యదత్త వ్రతం జరుగుతుంది. రేపు సాయంత్రం పల్లకి ఉత్సవం కూడా నిర్వహించబోతున్నాం. ఇవన్నీ శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠంలో జరిగే కార్యక్రమాలు. దత్తబంధువులందరూ కూడా వచ్చి పాల్గొనవచ్చు. స్వామి యొక్క తీర్థ ప్రసాదాలు కూడా స్వీకరించి వెళ్ళవచ్చు. ఇది ఈనాటి కార్యక్రమం. అమర్యాదః అమర్యాదః క్షుద్రః క్షుద్రః చలమతిః చలమతిః అసూయా అసూయ ప్రసవభూః ప్రసవభూః కృతఘ్నో కృతజ్ఞో దుర్మాని దుర్మాని స్మరపరవశో స్మరపరవశో వంచనపరః పంచనపరః దృశంసః శంసః పాపిష్టః పాపిష్టః కథమహమితో కృతమహమితో దుఃఖజలదేహే దుఃఖజలదేహే ఆపారాత్ ఆపార ఉత్తీర్ణః ఉత్తీర్ణః తవ తవ పరిచరేయం పరిచరేయం చరణయోః చరణయోః నమో 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 వాంగ్మనసాతి భూమయే మాం మనసాతి భూమయే నమో 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 వాంగ్మనసైక భూమయే మాం మనసైక భూమయే నమో 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 అనంత అనంత మహావిభూతయే మహావిభూతయే నమో 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 అనంత అనంత దయైక సింధవే దయేక సింధవే నధర్మనిష్టోస్మి నధర్మనిష్టోస్మి నచాత్మవేది చాత్మవేది న భక్తిమాన్ న భక్తిమాన్ త్వత్
చరణ అరవిందే చరణారవిందే అకించినో అదించినో అన్యగతి అన్యగతి శరణ్యః శరణ్యః త్వత్పాదమూలం తత్పాదమూలం శరణం ప్రపద్యే. శరణం ప్రపద్యే. మనకు అమర్యాద అంటే మర్యాద తెలియనటువంటి వాడిని, క్షుద్ర నీచమైన ఆలోచనలు కలిగి ఉన్నటువంటి వాడను, అమర్యాద క్షుద్ర చలమతి నా బుద్ధి పరిపరి విధాల పరిభ్రమిస్తూ వివిధ విషయాలపై ఆసక్తి కలిగి ఉండి భగవంతుని యందు శ్రద్ధ లేకుండా ఉండి ఉన్నది. కాబట్టి అలాంటి అమర్యాద క్షుద్ర చలమతి అసూయ ఈర్ష్య అసూయలు కూడా నాకు కలిగి ఉన్నాయి. ప్రసవభూహో కృతజ్ఞత అంటే చేసిన మేలు మర్చిపోవడం. కాబట్టి అలాంటి కృతజ్ఞత అంటే చేసిన మేలు గుర్తుపెట్టుకోవడం. మనము కృతజ్ఞులం అంటే చేసిన మేలు మర్చిపోతూ ఉంటాం. కృతజ్ఞో దుర్మాని అనేకమైన దుర్మార్గమైన కార్యక్రమాలు కూడా చేస్తుంటాం. కృతజ్ఞో దుర్మాని స్మరపరవశో వంచనపరహ వివిధ ఆ విషయాలపైన స్మరపరవశో వేరే వేరే విషయాసక్తిని కలిగి ఉండి అదేవిధంగా స్మరపరవశో వంచనపరహ మనకు వంచన మోసము కూడా చేస్తూ ఉంటాము. అమర్యాద క్షుద్ర చలమతి అసూయ ప్రసవభూహో కృతఘ్నో దుర్మాని స్మరపరవశో వంచనపరః నృశంసః అంటే నాకు చాలా కోపం కూడా ఎక్కువయ్యా. నృశంసః పాపిష్ట అనేకానేక పాపకార్యాలన్నీ కూడా నేను చేస్తూ ఉంటాను. కథమహిమితో దుఃఖజలదేహే ఇలాంటి చెడ్డ గుణాల వల్ల నా జీవితంలో బాధలు దుఃఖాలు కష్టాలు వస్తున్నాయి. మరి ఇలాంటి వాటిలో ఏ ఒక్కటి ఉన్నా కూడా మనం ఎవరిని దగ్గరికి రానియము. కానీ ఇలాంటి అన్ని గుణాలను కలిగినటువంటి మనను మరి ఎవరైనా దగ్గరికి రానిచ్చి శరణు ఇస్తారు అంటే అది సాక్షాత్ ఆ స్వామి వారే. కాబట్టి అలాంటి స్వామి యొక్క చరణాలను మనం నమ్ముకొని అయ్యా ఇలాంటి అనేక నాకు చెడ్డ గుణాలు ఉన్నప్పటికీ నాలో ఉన్న చెడ్డ గుణాలను నీవు విస్మరించి నీ యందు నాకు గల భక్తిని మాత్రమే గుర్తించి నాకు నీ పాదాల యందు శరణు ఇవ్వమని ఆ స్వామి మనం ప్రార్థన చేస్తున్నాం. అమర్యాద క్షుద్ర చలమతి అసూయ ప్రసవభూహో కృతఘ్నో దుర్మాని స్మరపరవశో వంచనపరః నృశంసః పాపిష్ట కథమహిమితో దుఃఖజలదేహే ఆపారాదుత్తీర్ణ తవ పరిచరేయం చరణయో అంటూ స్వామివారి యొక్క పాదాల యందు మనము ఆశ్రయాన్ని పొందగోరి ఆ స్వామిని స్మరించుకొని మనసులో నా తప్పులను ఎంచకుండా నా భక్తిని నీవు తెలుసుకొని నా యందు కృపను చూపమని స్వామిని ప్రార్థన చేస్తున్నాం. అలాంటి భావన మనసులో చేసుకొని ఒకసారి అందరూ నమస్కారం చేసుకోండి. హరి ఓం. హస్తయోరర్ఘ్యం సమర్పయామి, పాదయోః పాద్యం సమర్పయామి, ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి, స్నానం ఔపచారిక స్నానం సమర్పయామి. ఓం తచ్చంయోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీం స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం షణ్ణో అస్తు ద్విపదే శం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం షణ్ణో మిత్రస్యం వరుణః షణ్ణో భవత్పర్యమా షణ్ణ ఇంద్రో బృహస్పతిః షణ్ణో విష్ణురుక్రమః. నమో బ్రహ్మణే నమస్తే వాయు త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మావతు తద్వక్తారమవతు అవధు మాం అవధు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. ఔపచారిక స్నానం సమర్పయామి, స్నానానంతరే శుద్ధ ఆచమనీయం సమర్పయామి, ప్లోతవస్త్రం సమర్పయామి, వస్త్రయుగ్మం సమర్పయామి, సర్వాభరణాలంకారాన్ సమర్పయామి. ఓం అనసూయాసుతాయ నమః, ఓం దత్తాయ నమః, ఓం అత్రిపుత్రాయ నమః, ఓం మహామునయే నమః, ఓం యోగీంద్రాయ నమః, ఓం పుణ్యపురుషాయ నమః, ఓం దేవేశాయ నమః, ఓం జగదీశ్వరాయ నమః, ఓం పరమాత్మనే నమః, ఓం పరస్మై బ్రహ్మణే నమః, ఓం సదానందాయ నమః, ఓం జగద్గురవే నమః, ఓం నిత్యతృప్తాయ నమః, ఓం నిర్వికారాయ నమః, ఓం నిర్వికల్పాయ నమః, ఓం నిరంజనాయ నమః, ఓం గుణాత్మకాయ నమః, ఓం గుణాతీతాయ నమః, ఓం బ్రహ్మ విష్ణు శివాత్మకాయ నమః, ఓం నానారూపధరాయ నమః, ఓం నిత్యాయ నమః, ఓం శాంతాయ నమః, ఓం దాంతాయ నమః, ఓం కృపానిధయే నమః, ఓం భక్తప్రియాయ నమః,
ఓం భవహరాయ నమః, ఓం భగవతే నమః, ఓం భవనాశనాయ నమః, ఓం ఆదిదేవాయ నమః, ఓం మహాదేవాయ నమః, ఓం సర్వేశాయ నమః, ఓం భువనేశ్వరాయ నమః, ఓం వేదాంతవేద్యాయ నమః, ఓం వరదాయ నమః, ఓం విశ్వరూపాయ నమః, ఓం అవ్యయాయ నమః, ఓం హరయే నమః, ఓం సచ్చిదానందాయ నమః, ఓం యోగీశాయ నమః, ఓం భక్తవత్సలాయ నమః, ఓం దిగంబరాయ నమః, ఓం దివ్యమూర్తయే నమః, ఓం దివ్యభూతి విభూషణాయ నమః, ఓం అనాధిసిద్ధాయ నమః, ఓం సులభాయ నమః, ఓం భక్తవాంఛితదాయకాయ నమః, ఓం ఏకాయ నమః, ఓం అనేకాయ నమః, ఓం నిగమాగమ పండితాయ నమః, ఓం భుక్తిముక్తిప్రదాత్రే నమః, ఓం కార్తవీర్యవరప్రదాయ నమః, ఓం శాశ్వతాంగాయ నమః, ఓం విశుద్ధాత్మనే నమః, ఓం విశ్వాత్మనే నమః, ఓం విశ్వతోముఖాయ నమః, ఓం సర్వేశ్వరాయ నమః, ఓం సదా తుష్టాయ నమః, ఓం సర్వమంగళదాయకాయ నమః, ఓం నిష్కలంకాయ నమః, ఓం నిరాభాసాయ నమః, ఓం నిర్వికల్పాయ నమః, ఓం నిరాశ్రయాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం లోకనాథాయ నమః, ఓం పురాణ పురుషాయ నమః, ఓం అనఘాయ నమః, ఓం ఆద్యంతరహితకృతయే నమః, ఓం సంసార వనదావాగ్నయే నమః, ఓం భవసాగర తారకాయ నమః, ఓం శ్రీనివాసాయ నమః, ఓం విశాలాక్షాయ నమః, ఓం క్షీరాబ్ది శయనాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం సర్వపాపక్షేకరాయ నమః, ఓం తాపత్రయ నివారణాయ నమః, ఓం లోకేశాయ నమః, ఓం సర్వభూతేశాయ నమః, ఓం వ్యాపకాయ నమః, కరుణామయాయ నమః, బ్రహ్మాదివందితపదాయ నమః, ఓం మునివంధ్యాయ నమః, ఓం స్తుతిప్రియాయ నమః, ఓం నామరూపక్రియాతీతాయ నమః, ఓం నిస్పృహాయ నమః, ఓం నిర్మలాత్మకాయ నమః, ఓం మాయాధీశాయ నమః, ఓం మహాత్మనే నమః, ఓం మహాదేవాయ నమః, ఓం మహేశ్వరాయ నమః, ఓం వ్యాఘ్రచర్మాంబరధరాయ నమః, ఓం నాగకుండలభూషణాయ నమః, ఓం సర్వలక్షణ సంపూర్ణాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః, ఓం సర్వజ్ఞాయ నమః, ఓం కరుణారస సింధవే నమః, ఓం సర్పహారాయ నమః, ఓం సదాశివాయ నమః, ఓం సహ్యాద్రివాసాయ నమః, ఓం సర్వాత్మనే నమః, ఓం భవబంధ విమోచకాయ నమః, ఓం విశ్వంభరాయ నమః, ఓం విశ్వనాథాయ నమః, ఓం జగన్నాథాయ నమః, ఓం జగత్ప్రభవే నమః, ఓం దత్తాత్రేయాయ నమః. అప్పల లక్ష్మీ నరసింహరాజా జయ విజయీ భవ దిగ్విజయీ భవ మదకండ శ్రీ విజయీ భవ విద్యాధరి రాధ సురేఖ శ్రీరాఖీధర శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ మదకండ శ్రీ విజయీ భవ మాతా సుమతి వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ ఋషీశ్వర దుహితానందన పాపనార్యనుత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ సవితృకాటక చయన పుణ్యఫల భరద్వాజ ఋషి గోత్ర సంభవ జయ విజయీ భవ అందరూ కొన్ని కొన్ని ఇవ్వండి. మీరు వేస్తారా? శ్రీ విజయీ భవ పుణ్యరూపిణి రాజమాంబ సుత గర్భ పుణ్య ఫల సంజాత అవి కింద నందన నర హరి నందన దత్త దేవ ప్రభు శ్రీపాద విద్యాధరి రాధ సురేఖ శ్రీరాఖీధర శ్రీపాద
जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा विजयी भव सत्ता सुमति वात्सल्यामृत परिपोषित जय श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्री विजयी भव सत्य ऋषीश्वर दुहितानंदन बापनार्यनुत श्रीचरणा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्री विजयी भव सवितृकाटक चयन पुण्य फल भरद्वाज ऋषि गोत्र संभवा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्री विजयी भव दो चौपाती देव लक्ष्मी घन संख्या बोधित श्रीचरणा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्री विजयी भव पुण्य रूपिणी राजमांबसुत गर्भ पुण्य फल संजाता जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्री विजयी भव सुमति नंदन नर हरि नंदन दत्त देव प्रभु श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्री विजयी भव पीठिका पुरा नित्य विहारा मधुमति दत्ता मंगल रूपा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्री विजयी भव श्रीपादराजं शरणं प्रपद्ये श्रीदत्तराजं शरणं प्रपद्ये श्रीमदनन्ता श्रीविभूषिता अप्पललक्ष्मी नरसिंहराजा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्री विजयी भव श्री विद्याधरी राधा सुरेखा श्री राखीधर श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्री विजयी भव माता सुमति वात्सल्यामृत परिपोषित जय श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्री विजयी भव सत्य ऋषीश्वर दुहितानंदन बापनार्यनुत श्रीचरणा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्री विजयी भव सवितृकाटक चयन पुण्य फल भरद्वाज ऋषि गोत्र संभवा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्री विजयी भव दो चौपाती देव लक्ष्मी घन संख्या बोधित श्रीचरणा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्री विजयी भव पुण्य रूपिणी राजमांबसुत गर्भ पुण्य फल संजाता जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्री विजयी भव सुमति नंदन नर हरि नंदन दत्त देव प्रभु श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्री विजयी भव पीठिका पुरा नित्य विहारा मधुमति दत्ता मंगल रूपा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्री विजयी भव श्रीपादराजं शरणं प्रपद्ये श्रीदत्तराजं शरणं प्रपद्ये श्रीमदनन्ता श्रीविभूषिता अप्पललक्ष्मी नरसिंहराजा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्री विजयी भव श्रीपादराजं शरणं प्रपद्ये श्रीदत्तराजं शरणं प्रपद्ये जय गुरुदत्ता जय गुरुदत्ता
జై గురుదత్త జై గురుదత్త ఓం శ్రీ గురుదేవ దత్త. చాలా చాలా ఆనందంగా ఉంది. ఇదంతా కూడా మీరు చేస్తున్నదంతా కూడా నేను కాదు, దత్తుడికే సమర్పిస్తున్నాను. సర్వం దత్తార్పణమస్తు. ఇక్కడ మీరు చేసిందంతా కూడా దత్తాత్రేయ స్వామి, ఆయనకి మీకు మధ్యలో నేను ఒక వారధిని మాత్రమే. ఈ స్థానంలో ఆయన కూర్చోబెట్టారు కాబట్టి అంతా కూడా ఆయనకే అర్పిస్తున్నాను. సర్వం దత్తార్పణమస్తు. శ్రీ దత్తాత్రేయ మహారాజ్కి, శ్రీపాద శ్రీవల్లభ స్వామికి, నృసింహ సరస్వతి స్వామికి, స్వామి సమర్థకి, అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. కృష్ణ హరి వాసుదేవ హరి. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఎంత హృదయపూర్వకంగా చేశారంటే వాళ్ళకి ఇక్కడ దత్తాత్రేయ స్వామి ఇచ్చిన అనుభవాల వల్ల, ఇక్కడ వనిత అవ్వచ్చు, అంజలి అవ్వచ్చు, అందరికీ కూడా దత్తాత్రేయ స్వామి ఒక్కొక్క అనుభవం ఇచ్చారు. శ్రీధర్ అవ్వచ్చు, అందరూ ప్రణవ్ అవ్వచ్చు, ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవం ఇచ్చారు దత్తాత్రేయ స్వామి. దాని గురించి ఈరోజు మీరందరు ఇక్కడ ఉండి ఆ కృతజ్ఞతా భావం స్వామికి ఇస్తున్నదే మీరు ఈ గ్రాటిట్యూడ్. నాకు కాదు, ఇదంతా ఆయనకే అర్పిస్తున్నాను. సర్వం దత్తార్పణమస్తు. ఎంతమందికి ఇక్కడ దత్తాత్రేయ స్వామి నాకు చేస్తున్నప్పుడు స్వామి కనబడ్డారో చెప్పండి. ఎంతమందికి స్వామి కనబడ్డారు? ఉదయ్ నీకు ఏం చెప్పారు? ఆయన మాయ ఏ రూపంలోనైనా మనకు చెప్తారు. గురు చరిత్రలో కూడా మనకి ఆయన నేర్పించేది అదే, భక్తి జ్ఞానము, కర్మ ఎలాగా, కర్మని ఎలాగా మనము దాన్ని ఎలా తొలగించుకోవాలి, జ్ఞానకాండము, భక్తి కాండము, కర్మకాండము బోధిస్తారు. అందులో కూడా గురు శిష్యుల అనుబంధం గురించి చాలా బాగా చెప్తారు. గురు చరిత్ర పారాయణం చేయటం కాదు, అందులో స్వామి మనకి గురు శిష్యులు ఎలా ఉండాలి, గురు శిష్యుల పరంపర గురించి తెలుసుకోండి. అప్పుడే మీరు గురు అనుగ్రహం పొందగలరు. ఆ గురు శిష్యుల అనుబంధం తెలుసుకోలేకపోతే గురువుని చేరుకోవటము, గురు అనుగ్రహం పొందటం చాలా కష్టం. ఆయన ఎన్నో పరీక్షలు పెడుతూ ఉంటారు. గురువు ఒక్కొక్కసారి ప్రేమగా దగ్గరకు తీసుకుంటారు, ఒక్కోసారి కసురుకుంటారు, ఒక్కోసారి పరీక్షలు పెడతారు, ఒక్కోసారి కనబడరు, ఒక్కోసారి నేను కలవను అని చెప్తారు. ఇవన్నీ కూడా స్వామి పెడుతున్న పరీక్షలే అనుకోవాలి. అప్పుడే మీలో కూడా ట్రాన్స్ఫర్మేషన్ మొదలవుతుంది. దత్తాత్రేయ మహారాజ్కి జై. గురు మంగళం గురు పాద మంగళం. ఓం మంగళం ఓంకార మంగళం. గురు మంగళం గురు పాద మంగళం. ఓం మంగళం ఓంకార మంగళం. గురు మంగళం గురు పాద మంగళం. ఓం మంగళం ఓంకార మంగళం. గురు మంగళం గురు పాద మంగళం. మంగళం ఓంకార మంగళం. గురు మంగళం గురు పాద మంగళం. ఓం మంగళం ఓంకార మంగళం. గురు మంగళం గురు పాద మంగళం. చింతన శ్రీ గురుదేవ దత్త. రామకృష్ణ హరి